నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలి పురపాలక సంఘ పరిధిలో 16వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పర్యటించారు. ఈ సందర్భంగా శానిటేషన్ వర్క్స్ ను పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, అసిస్టెంట్ ఇంజనీర్ సూర్యబాబు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. చెమ్మ తగిలి అక్కడ వరకే మొత్తం పగలగొట్టి డ్రైనేజ్ సంస్థను కల్వర్ట్ దగ్గర ఈ కవర్లు కానీ బాటిల్స్ ఇలాంటి వ్యర్థాలన్నీ అడ్డంగా ఉంటానా అక్కడ కల్వర్ట్ దగ్గర ఆగిపోవటం జరుగుతుంది. అవన్నీ తీపిచ్చి ఇప్పుడు మా వర్కర్స్ చేత అవన్నీ తీపిస్తడం జరుగుతుంది. అలానే ప్రజలందరికీ చెప్పేదంటే ఎలాంటి వ్యర్థాలు అనేది డ్రైన్స్లో కానివ్వండి, రోడ్స్ మీద కానీ ఎలాంటి వ్యర్థాలు వేయకుండా డస్ట్బిన్ రూపంలో మా వర్కర్స్కి అందించాలని కోరుకుంటున్నాను. ప్రజలందరికీ చెప్పేదంటే మీరు ఇల్లు ఎట్లా జాగ్రత్త పరుస్తున్నారో మన కాలువలు కానీ రోడ్స్ కానీ అలా జాగ్రత్త పరుస్తేనే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి ప్రజలందరూ మాకు సహకరించాలి. మేము శానిటేషన్ మీద బ్లీచింగ్ పౌడర్ కానివ్వండి, ఫాగింగ్ కానివ్వండి ఇలాంటివి ఎన్నో చేపిస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ మాకు సహకరించాలని కోరుతున్నాను. ఈరోజు 16వ వార్డులో మేము స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ పెట్టుకొని డ్రైన్స్ అంతా కూడాను క్లీన్ చేయడం జరుగుతున్నది. ఇళ్ళ మధ్యలో ఉన్న చిన్న చిన్న కాలువల్లో కూడాను చాలామంది అన్నం పొట్లాలు కానీ, చిప్స్ ప్యాకెట్స్ కానీ ఇవన్నీ వేస్తున్నారు. ఆ ఇళ్ళ ముందు మెట్ల కిందనే బ్లాక్ అవుతుంది. కాబట్టి పట్టణ ప్రజలకి మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఎలాంటి చెత్త కూడాను మీ ఇంటి ముందు కాలువలో వేయొద్దు. మనకి డోర్ కలెక్షన్కి వచ్చినప్పుడు డస్ట్బిన్లోనే ఇవ్వండి. దానివల్ల మా వర్కర్స్ కూడాను ఈ డ్రైన్స్ క్లీన్ చేయటం చాలా ఈజీగా ఉంటుంది. మీ ఇంటి ముందు డ్రైన్లు ఆగి స్టాగ్నేట్ కాకుండా ఫ్రీగా ఫ్లో అవుతుంది. దానివల్ల దోమలు కూడాను బ్రీడ్ అవ్వవు. మీ ఇళ్ళ ముందు దోమలు కూడా తగ్గుతాయి. కాలువలు రెండు వైపులా కాలువలు లేవండి. 4 రోడ్లు పగలగొట్టి నీళ్లు పెడుతున్నారు. కాలువ కట్టమని నేను అడుగుతున్నాను. ఆయన ఇంకేం చెప్పాలి? ఎప్పటి నుంచి లేవండి కాలువలు? ఎప్పుడు అసలు మొట్టమొదటి నుంచి కాలువలు లేవండి. కాలువలు అసలు కట్టమని నేను ఎన్నోసార్లు అడిగాను. కడతానికి వచ్చినా కానీ కట్టనివ్వట్లేదు. మామూలుగా శ్రీకాంతులు మేళం గారు ఉన్నప్పుడు వచ్చినప్పుడు కడతానని అంది. కట్టని ఒక ఆపేసేస్తున్నారండి. కాలువలు మట్టి కట్టించి పెట్టండి అని నేను పడుతున్నాను. ఆయన ఆ కాలువలో నీళ్ళు వచ్చి నా గోడకి చెమ్మ తగిలి పేడుపడి నా కొడుకు కాడ చనిపోయాడండి. మీరు న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో శ్రీనివాస కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని జరిపిన కళ్యాణోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తొలుత కూచిపూడి నృత్యం ప్రదర్శించారు. అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు. ట్రస్ట్ సభ్యులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, ఉప్పల వరదరాజులు తదితరులు పర్యవేక్షించారు. ఆయన కూడా స్వామి సకల శక్తులు ప్రసాదించాలని కోరుతున్నాను.
योगानि योगे तपस्सरं वाजे वाजे वामहे ओम स्वामिनः द्वा పవిత్ర కార్తీక మాసంలో ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి కళ్యాణం అత్యంత రంగరంగ వైభవంగా ఈ రోజున శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆరంభ సందర్భంగా ఈ రోజున మరి మన రామకృష్ణ కవి కళాక్షేత్రంలో తెనాలిలో మరి ఇంత ఆనందదాయకంగా మరి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని లోకా సమస్త సుఖినో బాగుంటారు. ఎందుకంటే ఇటువంటి సామూహిక కార్యక్రమాలు చేసేది ప్రజలందరూ సుఖంగా ఉండాలి, రైతులందరూ సుభిక్షంగా ఉండాలని ఉద్దేశంతో చేస్తాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ దేవదేవుడి ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయని పవిత్ర కార్తీక మాసంలో శ్రీ వికనస శ్రీనివాస ట్రస్టు ఆవిర్భావం చేసుకోవడం ఎంతో ఆనందదాయకం. ఆధ్యాత్మిక సేవే పరమావధిగా ఈ యొక్క ట్రస్టుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ అనేది ఒక ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా తొలి కార్యక్రమంగా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క తిరు కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో వైఖాన సాగమత్వంగా, ఎంతో వైభవంగా రామకృష్ణ కవి కళాక్షేత్ర వేదికగా నిర్వహించుకోవడం సంతోషకరం. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పని సంకల్పించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజున ఈ యొక్క సేవా వికనస శ్రీనివాస ట్రస్టుని ఆరంభించడానికి ఇచ్చేసినటువంటి అతిథులందరికీ, అలాగే యావత్ భక్త జనావళి మొత్తానికి, అలాగే ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పండితులకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. కొల్లిపరం మండలంలో రైతు సేవా కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ప్రారంభించారు. తుమ్లూరు గ్రామంలో మరెడ్డి కళ్యాణ మండపంలో రైతులతో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఈ సందర్భంగా సమావేశమయ్యారు. రైతులు ఏ పంట పండించినా దానికి మద్దతు ధర అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఈ కొనుగోలు కేంద్రాలు ఇప్పటి నుండి సంక్రాంతి తర్వాత వరకు కొనసాగుతాయని ఆమె తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 3.4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని, మద్దతు ధర మేరకు దానిని కొనుగోలు చేయనున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడించారు. జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ, పలువురు కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. మనము ఈ కొనుగోలు కేంద్రం అనేది స్టార్ట్ చేస్తున్నాము. మన ప్రభుత్వ ఉద్దేశం కూడా రైతులు ఏ పంట పండించినా ఖచ్చితంగా దానికి మద్దతు ధర అనేది ప్రభుత్వం అందించడానికి సిద్ధంగా ఉంది. అండ్ ఈ క్రమంలో ఇవాళ మన జిల్లాలో ఎక్కువగా వరి పంట అనేది సాగు అయినప్పటికీ దాదాపు 3.4 లక్షల మెట్రిక్ టన్నుల ప్యాడీ అనేది మనకి ఇప్పుడు వచ్చే అవకాశం ఉందనేది మనము భావిస్తున్నాము. దీంట్లో మన కొనుగోలు కేంద్రాల ద్వారా మాత్రమే కాకుండా బయట కూడా ఆల్రెడీ మిల్లర్స్ కూడా చాలా మంది డైరెక్ట్ గా కూడా పర్చేస్ చేస్తున్నారు. మీ అందరికీ తెలిసిందే మనకి మద్దతు ధర సంబంధించిన విషయాలకు వచ్చినప్పుడు మనకి గ్రేడ్ ఏ వెరైటీ ఏదైతే ఉందో గ్రేడ్ ఏ వెరైటీస్ అన్నిటికీ కూడా 75 kg బ్యాగ్కి 1740 రూపాయలు రేట్ అనేది మద్దతు ధర ప్రభుత్వం ఫిక్స్ చేసింది. అలాగే కామన్ వెరైటీ వచ్చినప్పటికీ ఏదైతే సాధారణ రకం ఉంటుందో ఆ వెరైటీ వచ్చినప్పటికీ దానికి 75 kg బ్యాగ్కి దాదాపు 1725 రూపాయలు బ్యాగ్ అనేది మద్దతు ధర ప్రభుత్వం నిర్ణయించింది. సో ఈ ధర మేరకు మనకి అన్ని కొనుగోలు కేంద్రాల్లో కూడా కార్యక్రమం అనేది జరుగుతుంది. ప్రాంతంలో సంక్రాంతి వరకు కొంచెం సంక్రాంతి తర్వాత కూడా జరుగుతుంది. సో ఈ కొనుగోలు కేంద్రాలు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి ఏరియాని బట్టి ఆ టైం వరకు కూడా కంటిన్యూస్ గా మనం నడపడం జరుగుతుంది. అండ్ ముందే మాట్లాడినప్పుడు చెప్పినప్పుడు మనకి రన్నీస్ కానీ లేబర్ కి కానీ ట్రాన్స్పోర్టేషన్ కి కూడా ఖచ్చితంగా మనకి పేమెంట్ అనేది వస్తుంది. మనకి 17% వరకు కూడా
మనకి ఎటువంటి ప్రైస్లో కానీ కేజీలో వెయిట్లో కానీ కటింగ్ లేకుండా తీసుకోవడం జరుగుతుంది. అదనపుగా 5% వరకు మనకి పర్సెంట్కి 1 కేజీ లెక్కన తగ్గించి తీసుకోవడం జరుగుతుంది. సో అంతకంటే ఇంకా రిలాక్సేషన్ అనేది ఉండదు. సో మనకి రైతులు కూడా వరి కోత తర్వాత ఖచ్చితంగా కొంచెమన్నా మనకు ఆ శాతంలోపు వచ్చేలాగా డ్రై చేసుకొని తీసుకొచ్చినట్లయితే బాగుంటుంది. ఇదే కాకుండా మన జిల్లాలో ఆల్రెడీ 15 మిల్స్ వరకు కూడా సిద్ధంగా ఉన్నారు. నలుగురు వాళ్ళని అమౌంట్ కూడా కట్టేసి ఉన్నారు. సో రిమైనింగ్ అందరినీ కూడా మనం ఇంకొక వారం లోపు కూడా వాళ్ళని కూడా అందరినీ ఈ పోర్టల్లో తీసుకొని రావడం జరుగుతుంది. ప్రభుత్వం వారు మాత్రం మద్దతు ధరకే మీకు ఇస్తామని మినిమం సపోర్ట్ ప్రైస్ ఆఫర్ చేస్తున్నారు. సో ఏ పరిస్థితుల్లో ఉన్న చిన్నకారు రైతులని ఆదుకోవాలని ఈ రోజు ఇక్కడ ఈ సభ పెట్టడం మా ఉద్దేశం. సో అందుకని మాయిశ్చర్ కంటెంట్ మరియు అలానే వివిధ అంశాలను పరిగణనలో తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో వాటి పారామీటర్స్ని మీట్ అయ్యి ప్రొక్యూర్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే వేరే మనకు ఆల్రెడీ తెలుసు రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉన్నారు. సో ఈ క్రాప్ బుకింగ్ తర్వాత షెడ్యూల్ వస్తుంది, మీకు టెస్టింగ్ అవుతుంది. ఇవి అన్నీ కాకుండా కూడా ఏ సమస్యలు ఉన్నా మీకు అందుబాటులో. ఈరోజు వచ్చిన కలెక్టర్ మ్యామ్కి, జాయింట్ కలెక్టర్స్ గారికి చాలా ధన్యవాదాలు. మీరు కూడా ఎంతో ఉత్సాహంతో ఈ మొత్తం కొనుగోలు కార్యక్రమంలో పాల్గొంటారని. తేమ శాతాన్ని తగ్గించి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో మరి ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి అదేవిధంగా మన పౌర సరఫరా శాఖ మంత్రులు మనోహర్ గారు కానీ మూలూరు గ్రామంలో మండలం మరి ఏర్పాటు చేయటం, రైతాంగానికి మంచి రేటు కల్పించాలి, మరి వారికి తేమ శాతాన్ని ఉండే తేమ శాతాన్ని తగ్గించుకొని ఈ ఖరీదు కేంద్రం ద్వారా అమ్మితే ప్రతి రైతుకి కూడా గిట్టుబాటు ధర వచ్చే విషయాన్ని మరి రైతులు అర్థం చేసుకోవాలి. మరి ఆ విధంగా రైతుకి మంచి ధర కల్పించాలి, రైతుకి ప్రతి విషయంలో కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయంలో కూడా రైతుకి సకాలంలో ఎరువులు అందించే విషయం కానీ, పురుగు మందులు అందించే విషయంలో కానీ, అదేవిధంగా సబ్సిడీ మీద విత్తనాలు అందించే విషయంలో, మరి ఈరోజు పంట ఖరీదు చేయడంలో కూడా ప్రతి విషయంలో కూడా రైతుకి అండగా ఉండే ప్రభుత్వం మరి కేవలం రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది అనే ఉద్దేశంతో రైతుకి అన్ని సదుపాయాలు కూడా కల్పించాలనే ఉద్దేశంతో ఈనాటి కార్యక్రమం మరి మన డిసిఎంఎస్ మేనేజర్ గారు హరిగోపాల్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా యంత్రాంగం అంతా కూడా మరి తేమ శాతాన్ని సరిగా చూసి ప్రతి రైతుకి కూడా ఈ ఉపయోగాన్ని కల్పించాల్సిందని చెప్పి సవినయంగా కోరుకుంటూ. తెనాలి మార్కెట్లో చిరు వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్ల పక్కన బల్లలపై తాము అమ్మే పండ్లు, ఆకుకూరలు, కూరగాయలను రోడ్డుపై పోసి నిరసన చేపట్టారు. నడి రోడ్డుపై ఎండల్లో వానల్లో కూర్చొని వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారుల బాధలు, ఏసీ గదుల్లో కూర్చున్న అధికారులకు ఏమి తెలుసని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్లో రోడ్డు పక్కన బండ్లపై వ్యాపారం చేయకూడదంటూ తమ తోపుడు బండ్లను అధికారులు తొలగించారని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్ణయాల వల్ల తోపుడు బళ్లపై వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న సుమారు 50 కుటుంబాలు రోడ్డున పడతారని వాపోయారు. మేము దాదాపు 30 సంవత్సరాలుగా కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నాము. మమ్మల్ని ఇప్పుడు వచ్చి తీసేయమంటున్నారు బళ్ళు. మేము ఏడకెళ్ళాలో అర్థం కావట్లేదు. మా సరుకులన్నీ పాడైపోయినాయి. మేము ఓనర్లకు డబ్బులు కట్టాలి, తెచ్చుకున్న డబ్బులు కట్టాలి. ఏం చేయాలో అర్థం కాక మేము మీడియా వాళ్ళని ఆశ్రయించామండి. సోపం కాడ 25 సంవత్సరాల నుంచి మా అమ్మ కానీ మా నాన్న కానీ మేమందరం ఇక్కడే అమ్ముకున్నాం. సడన్గా వచ్చి తీసేయమన్నారు. మరి ఇప్పుడు 3 రోజులు నా కాళ్ళలో రాడ్ ఉంది. మా ఆయన పరిస్థితి బాగాల. ఇప్పుడు 3 రోజులు తిరుగుతున్నాం. కాయలు కానీ బొబ్బాసకాయలు కానీ అట్టికాయలు అన్నీ మొత్తం పడేసాము. ఇప్పుడు తీసేయమన్నారు. వేరే చోట ఇస్తామన్నారు. అక్కడ 10 రూపాయలు కూడా కొనరండి. ఇక్కడ 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ పెట్టుకున్నాం. మరి ఇక్కడ రాజనగర్లో మరి ఇంకెక్కడ మార్కెట్లో ఎక్కడ మేము అక్కడ కట్టలేము. మాకు అంత స్తోమత కూడా లేదు. మరి వాళ్ళ చుట్టూ తిరుగుతున్నా ఎవరు పట్టించుకోవట్లేదు. మేము ఎక్కడ అమ్ముకోము. మరి అందరికీ ఒకరికి ఒక న్యాయం బారుకు పెట్టుకున్నారు. మమ్మల్ని తీసేయమన్నారు. ఎప్పుడు స్కోపం కాడ మేము అమ్ముకుంటాం. దూరంగా అమ్ముకుంటాం. అక్కడ కాకుండా
పక్కనే ఆనించుకున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. చిరు వ్యాపారస్తులు మా పరిస్థితులు 10 రూపాయలు వడ్డీ, రోజువారీలు, ఇంటి అద్దెలు అవన్నీ మొత్తం కట్టుకోవాలి. ఎంత ఇబ్బంది అవుతుంది. ఖాళీ చేసేసాము, నెట్టేశారు. మరి ఏందండి పరిస్థితి? మా పరిస్థితి ఏంది? మీరు ఒక్కసారి దయచేసి ప్రభుత్వానికి తెలియపరచండి. మీరు ఇక్కడ తీపిచ్చిన వల్ల ఎవరు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. అక్కడ ఆవులు, మరి ఆటోలు, బైకులు అన్నీ పెడతారు. మరి మా కడుపులు కొట్టి ఆ బైకులు అవన్నీ ఖాళీ స్థలాల్లో పెడుతున్నారు. మేము పెడతాం వల్ల అక్కడ చండాలంగా ఉందన్నారు. మీరు ఎలా చెప్తే అలానే అమ్ముకుంటాము, ఒక లైన్లో అమ్ముకుంటాము. మేము గేదె దాటి బయటకు రాము సార్. మేము గొడుగు తడికిలు వేస్తే చండాలంగా ఉండి అన్నారు సార్. తడికిలు కాదు, గొడుగులు వేసుకొని అమ్ముకుంటామని మేము ప్రాధాయపడ్డాము నిన్న. అయినా కూడా మరి అక్కడ ఉంటే మీరు లేదమ్మా, అక్కడ ఉంటే మీకు ఇబ్బంది, మేము తీసేయాలనుకున్నా తీసేస్తామన్నారు. 50 చుట్టూ ఆ పైలాన్ చుట్టూ 50 బళ్ళు దాక్కుండి 50 కుటుంబాలు రోడ్ల మీద పడతాయి. అది మరి ఇప్పుడు కూడా ఈ 3 రోజులు మమ్మల్ని ఇలానే ఇబ్బంది పెడతారు. పెట్టుకున్న సరుకు అంతా సడన్గా చెప్పారు మాకు. ఆ సరుకు అంతా ఇప్పుడు పడేయాల్సి వచ్చింది. మరి మా పరిస్థితి ఏంది? ఆ నష్టం అంతా మేము భరాయించాలి కదా. ఎవరు చెప్పిన ఎవరు కూడా మా అప్పు తీర్చలేరు కదా. మరి మా పరిస్థితి ఏంది? మీరే మాకు న్యాయం చేయాలండి. మరి ఇప్పుడేమో అక్కడ ఖాళీ చేయించారు. ఆ బళ్ళు ఆవులాగా తప్పితే మరి మేము అమ్ముకుంటే మాకు వ్యాపారం, మాకు ఇళ్ళన్నా గడుతుంది. ఆవుల బళ్ళు ఉంటే ఏమొస్తుందండి? మీ ఇల్లు అయితే ఇలా ఉంచుకుంటారా అని అన్నారు. మేము ఎంతో నీట్గా ఉంచుకుంటాం, కింద కూర్చొని అమ్ముకుంటాం. మా స్థలాలు మాకు ఇప్పిండి అని చెప్పి ప్రాధాయపడ్డాం. అక్కడ ఉండడానికి వీళ్ళు అయితే మీకు స్థలాలు ఇప్పుతారు. ఎక్కడ ఇప్పుతారు? ఎక్కడికి వెళ్ళి మేము అమ్ముకోవాలి? ఇక్కడ ఖాతా వాళ్ళందరూ అలవాటు అయ్యారు. ఎక్కడికి వెళ్ళి అమ్ముకుంటే మాకు మళ్ళీ మేము ఇదవుతాము. ఎప్పటి నుంచి అమ్ముకున్న స్థలాలు మీరు చెప్పినట్టు అమ్ముకుంటామని మేము దండాలు పెట్టాము. మార్కెట్లో కూడా కుక్కలు, పిచ్చి కుక్కలు ఎక్కువైపోయాయి సార్. డైలీ 5 గడిచిన కుక్కలు టౌన్లో కానీ ఎక్కడ అక్కడ కుక్కలు ఉన్నాయి. పొద్దున్న 3 గడిచినాయి సార్. వాటిని తీసేయమని అడుగుతున్నామండి. కొట్లు కాక కొట్లు పాటేశారు. కొట్లు పాటేస్తే అంత అప్పులు పోలేయి ఆడు కట్టలేక ఇవాళ కొంతమంది చచ్చిపోయారు. అక్కడ కొంతమంది చచ్చిపోయారు, కొంతమంది భూస్థాపితం చేశారు. ఇక్కడ ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా బతుకులు లేవు వాళ్ళకి. ఈ ముళ్ళ తెల్లాలకి 7 రైతు మార్కెట్లు, 7 రైతు మార్కెట్లు. వాళ్ళు వచ్చి ఎవరు కొట్టాలంటే ఇక్కడ చావలేక బతకలేక బతుకున్నారు. దాన్ని కూడా తీసేస్తే ఎట్లా బతుకులాం. కొంతమంది చచ్చిపోతారు. అప్పులయ్యి పనాలు అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ చాలామంది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? రోడ్ల మీద ఉన్నాం. రోడ్ల మీద ఉన్న వాళ్ళు మీకు ప్రత్యామ్నాయం చూపిస్తా ఉన్నారు. ఏది చూపించగాక 4 బళ్ళు తీసుకెళ్ళి లోపల వేశారు మున్సిపాలిటీలో. జలసేరు బొచ్చులు, పెద్ద పెద్ద బొచ్చులు తీసుకొని వెళ్ళిపోయారు. వాటికి అస్తి లేదు, గతి లేదు. ఎవరంటే పో అంటారు వాళ్ళు. పరిస్థితి అట్లా ఉంది. కమిషనర్ కాగితం పెట్టాం. అయ్యా ఏంటి మా పరిస్థితి? మరి ఇట్లా ఉన్నాం. రెక్కల మీద ఆధారపడి మొత్తం రోజు 150 రూపాయలు మందులు కావాలి నాకు. ఎవరిస్తారు? రోజు 150 రూపాయలు మందులు కావాలా? ఎవరు లేరు, ఇచ్చేవాళ్ళు లేరు, పెట్టేవాళ్ళు లేరు. మళ్ళీ ఒక్కడే అక్కడ బతకాలా? అందరూ బతకాలి అక్కడ. తెనాలి పట్టణ అభివృద్ధిలో భాగంగా అధునాతన సౌకర్యాలతో కూరగాయల మార్కెట్ నిర్మించి వ్యాపారులకు దుకాణాలను కేటాయించడం జరిగిందని కమిషనర్ శేషన్న తెలిపారు. అయితే కొంతమంది అన్యాక్రాంతంగా అక్రమంగా జరిపి మార్కెట్ ముందు నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలను నిర్వహిస్తున్నారని, వీరి కారణంగా దుకాణదారులు నష్టపోతున్నారని, అదేవిధంగా మార్కెట్ ప్రాంతం మొత్తం చెత్తా చెదారాలతో నిండిపోతుందని, పట్టణ సుందరీకరణలో భాగంగా మరియు దుకాణదారులు నష్టపోకూడదు అన్న తలంపుతో నిబంధనలు అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ శేషన్న వివరించారు. గత పుష్కర కాలంలో ఈనాటి సివిల్ సప్లైస్ శాఖ మంత్రులు గారు, ఆనాటి స్పీకర్ గారు ఈ యొక్క పట్టణాన్ని ముందు చూపుతూనే గ్రహించి ఊహించి ఇక్కడ ఏమేమి కావాలో వాటన్నిటి కూడా ఆ రోజునాడే ఆయన ఏర్పాటు చేశారు. అందులో ప్రధానంగా వెజిటబుల్ మార్కెట్ అధునాతనంగా రాష్ట్రంలోనే ఆ రోజుల్లో ఉన్నటువంటి మంచి బాగా ఉండాలనేసి మంచి టెక్నాలజీతో డిజైన్స్ తోటి ఏర్పాటు చేశారు. అయితే వేరే కారణాల వల్ల అది అక్కడ సజావుగా సక్రమంగా అవడం లేదు. ఆ రోజు నాడు సుమారుగా 160 స్టాల్స్ తోటి ఏర్పాటు అయింది. ఆప్షన్ కూడా అయింది. అయితే ఈ రిజిస్ట్రేషన్ ఏదైనా కావచ్చు, కానీ
అక్కడ సక్రమంగా జరగడం లేదు. దానికి అధికారులు కావచ్చు, ఇతరులు కావచ్చు, స్టాల్స్ అయితే అక్కడ జరగడం లేదు. అందరూ రోడ్లపైకి వచ్చి ఎక్కడ పడితే అక్కడ అది ఎంక్రోచ్మెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ట్రాఫిక్ డిస్టర్బెన్స్ ఉంది, అన్ని డిస్టర్బెన్స్లుగా ఉండి మార్కెట్ లోపలైతే దీనికి ఏం జరగడం లేదు, కానీ అంత రోడ్డు పైన ఉంది. కాబట్టి ఆ విషయంలో ఒక్కసారి మేము అధికారులు అంటే మేమందరం కూడా అంటే మాతో పాటు ఉన్నటువంటి ప్లానింగ్, రెవెన్యూ, శానిటేషన్, ఇంజనీరింగ్ బృందం అంతా కూడా దాన్ని కలిసి ఒకసారి గమనించి మార్కెట్ని ఇంత చక్కగా ఉన్నటువంటి దాన్ని సక్రమంగా ఉంచకపోవడం వల్ల అర్థం లేదు అని చెప్పేసి దాన్ని ఇంత ముందుకైతే ఏ లక్ష్యంతో పెట్టామో ఆ లక్ష్యం ప్రకారమే ఉండాలని చెప్పేసి గత 3-4 రోజుల నుంచి దానిపైన దృష్టి పెట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ అవుతూ ఉన్నారు. అందరూ కలిసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరు కూడా మాకు వ్యాపారాలు ఏమి రావటం లేదు, కాబట్టి రూల్స్ ప్రకారం ఏదైతే ఉందో ఆ ప్రకారం ఉంటామనేసి వాళ్ళందరూ చెప్పారు. అందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి విషయాలన్నిటిని కూడా స్ట్రీమ్ లైన్ చేయాల్సి అనుకున్నాం. స్ట్రీమ్ లైన్ చక్కగా రూల్స్ ప్రకారం ఏదైతుందో ఆ రూల్స్ ప్రకారం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. ప్రతి వ్యక్తి కూడా ఫ్రీ అండ్ అంటే కంఫర్టబుల్గా ఆ మార్కెట్లోకి వెళ్ళి స్టాల్స్లోకి వెళ్ళి వాళ్ళు వెజిటబుల్స్ కొనుక్కునేటువంటి ఏర్పాట్లు ఏవైతే అవసరం ఉంటాయో అవన్నీ చేయాలి, రావాలి. అదిగిన వస్తే కనుక అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. రోజువారీ వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ, స్ట్రీట్ వెండర్స్ కావచ్చు, ఇంకోరు కావచ్చు. అలాంటి వాళ్ళకు కూడా ఏదన్నా స్కోప్ ఉంటే ఇంకో ప్లేస్ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా తగ్గు విధంగా న్యాయం చేయడం అవుతుంది. అయితే మాత్రం అక్కడ మాత్రం ఏంటంటే ఇష్టానుసారం ఉండటానికి వీళ్ళు కాదు అనేసి చాలా స్పష్టంగా చెప్తున్నాం. 2 రోజులు ఓపిక పట్టుకుంటేనుగా అన్ని విషయాలు సభ్యంగా అవుతాయి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అన్నట్టుగా గుడ్. అంతేగాని నేను ఒక్కనే బాగుండాలి, అందరూ ఏమైనా నాకేం అవసరం లేదు అది ఉంటేనుగా నో. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటేనుగా 2 విధాలుగా చేస్తాం. ఫస్ట్ వాళ్ళకు అవసరమైన కాడికి రీలొకేషన్ ఎక్కడ ఉందో అది గుర్తిస్తాము, అది పెడతాము. అలా కాదు ఇక్కడే ఉంటాం, ఎక్కడికి ఉంటామంటే రూల్స్ విల్ ఫాలో. వెజిటబుల్ మార్కెట్ ఏదైతే ఆప్షన్ ఇచ్చినప్పుడు ఏం చెప్పామంటే కూరగాయలు లోపల ఎవరికైతే స్టాల్స్ ఇస్తున్నామో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ పరిసరాల ప్రాంతాల్లో 100 మీటర్ల డిస్టెన్స్లో వేరేటి ఉండవని చెప్పేసి అది అగ్రిమెంట్లో కూడా ఉంది. దాన్ని సక్రమంగా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి ఆ రెస్పాన్సిబిలిటీ మాది. అందువల్ల అందరికీ రిక్వెస్ట్ అంటే కూరగాయల వాళ్ళు, ఆకుకూరల వాళ్ళు, సో ఎవరైతే ఊరగట్టే ఫ్రీగా ఆప్షన్లో కాకుండా రోడ్లపైన పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ అల్లె దాటి బయట పెట్టుకోవచ్చు. వాళ్ళు ఈ లోపల పెట్టుకోవడానికి వీలు కాదు. అగ్రిమెంట్లు ఏముందంటే కూరగాయలు, ఆకుకూరలకు సంబంధించిన వాళ్ళను ఈ యొక్క 100 లైన్ ఏదైతే ఉందో ఆ లోపల ఉండకూడదని ఉంది కాబట్టి వాళ్ళని తీస్తున్నాం. ఫ్రూట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కండిషన్ అందులో లేదు కాబట్టి వాళ్ళని కూడా ఫ్రూట్ వెండర్స్ని కూడా ఒక లైన్ ఇచ్చి లైన్ లోపలే ఉండనేసి చెప్పి వాళ్ళకు స్పష్టంగా చెప్పాం. ఫ్రూట్ వెండర్స్ అందరూ కూడా సహకరించారు, సంతోషంగా వాళ్ళు అక్కడ ఉంటున్నారు. వీళ్ళు సహకరిస్తే వీళ్ళకి కూడా ఒక ఏరియా అవుట్స్కైడ్ ఏరియా ఇస్తాం. మెయిన్ రోడ్ నుంచి పురవేదిక వరకు మహనీయుల యొక్క విగ్రహాలను పెట్టారు. అందులో తెనాలి రామకృష్ణ గారి విగ్రహం ఉంది, గాంధీ గారి విగ్రహం ఉంది, ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉంది. ఈ మున్సిపాలిటీని ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఏర్పడినటువంటి గొప్ప ఆయన ఆలపాటి వెంకటరావు గారి విగ్రహం ఉంది. అదేవిధంగా 100 ఇయర్స్ను అయినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ అయినా 100 ఇయర్స్ను దృష్టిలో పెట్టుకొని మంచిగా ఒకటి పైలాన్ ఒకటి ఏర్పాటు అయింది. అయితే ఇవన్నిటి చుట్టూరు కూడా ఈ యొక్క రకరకాల వ్యాపారులు వాటిని ఆక్రమించేసి ఆడ అసలు విగ్రహాలు ఉన్నాయా లేవనేటువంటి ఆనందవాళ్ళు కూడా ఏమి లేకుండా చుట్టూరు చేరింటారు. సో ఇలా ఉండడం అనేది ఎంతవరకు సబబండి. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇంకొక ఏరియాలో
టెంపరీ మేము ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ విషయాలు గమనించుకోవాలి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.